వైఎస్ఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షిని తక్షణం బదిలీ చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీఓ కార్యాలయం ఎదుట 500 మంది ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. డీఓ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. పాఠశాలల తనిఖీలకు వచ్చినప్పుడు ఉపాధ్యాయులను చాలా హీనంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని 27 సంఘాలు ఏకమయ్యి ఐక్యవేదికగా ఏర్పడి ఈరోజు డీఓ కార్యాలయం వద్ద చేసినటువంటి ధర్నాకు కారణం ఏంటంటే ముఖ్య కారణము వైఎస్ఆర్ కడప జిల్లా డీఓ గారంటే శ్రీమతి యు మీనాక్షి గారు. ఈ మేడం గారి నిరంకుశ వైఖరి, ఆమె ఉపాధ్యాయుల పట్ల, ప్రధాన ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరుపై వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలోని 27 సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఆ మేడం ట్రాన్స్ఫర్ చేసేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని విరమించమని తెలియజేస్తున్నాము. స్కూల్లో డిసిప్లైన్ నిర్వహించే వ్యాయామ ఉపాధ్యాయుని పట్టుకునేసి నానాగా దుర్భాషలాడుతూ పాడుకోవని మాట్లాడుతూ మమ్మల్ని ఎంతో వేదనకు గురి చేస్తుంది. పాఠశాలకు సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయుల పట్ల అమానుషంగా, అసభ్యంగా, పదజాలంతో ఉపయోగిస్తూ మానసికంగా వేదనకు గురి చేస్తూ ఉన్నారు. ఈమె ఎన్నోసార్లు ఎక్కడ విజిట్ వెళ్ళినప్పుడు గుడ్లు ఒక అట్ట ఎక్కువ ఉంటే ఎందుకు ఉన్నాయంటుంది, దూరంగా నిలబెట్టే దగ్గరికి రా అంటే నాకేమైనా వ్యాధి ఉంది అంటుంది, దగ్గరకు వచ్చి దూరంగా పో ఉంటుంది, కూర్చో మేడం అంటే నాకేమైనా నిలబడకూడదు అంటుంది. ఆ నల్లవాని క్రమణని ఉపాధ్యాయుని కళ్ళను పెట్టి అవమానం చేస్తుంది. ఒక ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు విజిట్ వెళ్ళినప్పుడు ఆమెకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిచేయాల్సిన డీఓ మేడం గారు అని ఎంగిల్ మూసి రావడం ఏ విధంగా మంచి ఆమె చెప్పాల్సిన అవసరం ఉంది. కార్యాలయంలో కానీ పాఠశాల సందర్శన సమయంలో ఉపాధ్యాయుల్ని వరుస పదజాలంతో వేధిస్తూ ఉంది. ఈమె మాట తీరు బాగలేదు. మాట తీరు బాగుంటే కీర్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. మాట తీరు బాగలేనప్పుడు అవి బాణాల్లాగా పనిచేసి ఉపాధ్యాయుల మనోవేదన గురి చేస్తాయి. ఎంతో మంది ప్రాణాలు అయ్యేదాన్ని కూడా దారి ఇస్తాయి ఆ మాటలు. అందువల్ల ఈ డీఓ మాకొద్దు అనే నినాదంతో ఉపాధ్యాయుల ఐక్యవేదిక పక్షాన మేము ధర్నా చేపట్టాం. ఈ జిల్లా నుంచి వెళ్లే వరకు కొనసాగిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తాం.